నాతో పాటు వేణుస్వామి ఉన్నారు. సో ఈరోజు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో డెకార్ అనే షాప్ ఓపెనింగ్కి ఆయన రావడం జరిగింది. సో ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం. సో సార్, ఈ డెకార్ అనే షాప్లో మనకి మంచి మంచి యాంటిక్లు కావచ్చు, లేకపోతే విగ్రహాలు కావచ్చు, అటు పంచలోహాలు కావచ్చు, సో ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఏం గమనించారు? నేనంటే మీకు ఇక్కడ డైరెక్ట్గా వస్తే మీకు ఐడియా ఉండకపోవచ్చు. మీరు కుంభకోణం కానీ కోయంబత్తూరు కానీ వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏ వస్తువులు ఉన్నాయి, ఏ రేంజ్లో ఉన్నాయి అనేటువంటిది. సో తమిళనాడు మీద కంపేర్ చేస్తే దానికంటే తక్కువ రేట్లో, అంటే ఉదాహరణ ఒక 10 రూపాయల వస్తువు తమిళనాడులో ఉంటే ఇక్కడ మనకు 7 రూపాయలకి 8 రూపాయలకే దొరుకుతుంది. నేను క్రాస్ చెక్ చేసుకున్నాను, అందుకని మీ ముందే అడిగినాను, మీరు గుర్తుంచుంటారు, నేను రేట్స్ కూడా మీ ముందే అడిగినాను ధరలు. సో ఇక్కడ ఖచ్చితంగా దానికంటే తక్కువ రేట్లో మనకు దొరుకుతుంది. అందువల్ల నేను ఒకటి పర్చేజ్ చేసిన ఆల్రెడీ. ఓకే. సో ఈరోజు పూరి జగన్నాథ్ ఆలయంలో ఒక ఛాంబర్ అయితే తెరవబోతున్నారు. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? అవన్నీ సహజము. ఇప్పుడు పూరి జగన్నాథ్ కానీ లేదంటే కేరళలోని నాగబంధం కానీ, సో వాటికి కొన్ని బంధాలు వేసి ఉంటాయి. సో 99% వాటి జోలికి పోకుంటేనే మంచిది. వద్దనే చెప్తాం మనము. ఇంకా గవర్నమెంట్లు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ ఇష్టం.